అది నేను నీకే వదిలేస్తున్నాను, నేను కాదు నాకు నేనే మార్గదర్శకం చేయండి అని వేదిక మీద ఉన్నటువంటి పెద్దల్ని, ఎదురుగా ఉన్నటువంటి కళాకారుల్ని, కవుల్ని ఉద్దేశించి వాళ్ళు ప్రసంగించారు. 100 ఉపన్యాసాల కన్నా ఒక్క పాట శతజ్ఞలా తేలుతుంది. అది మనకు చరిత్ర. అనేక సంవత్సరాలుగా, దశాబ్దాలుగా జరిగిన పోరాటాలలో పాట ఎంత ముఖ్య పాత్ర వహించిందో మీ అందరికీ తెలుసు, మనందరికీ తెలుసు. అనేక రంగాలలో జరుగుతున్న విధ్వంసాన్ని ఉపన్యాసాలు చెబితే వినే స్థితిలో లేరు. సినిమాలకి, మొబైల్స్కి, మిర్రర్స్కి అలవాటు పడ్డటువంటి జనాలని తిరిగి మనం ఒక ఉన్నతమైన శ్రేణిలో తీసుకురావాలంటే ఏకైక మార్గం కళ, మన కళాకారులం మాత్రమే అని ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలా? శబ్దం, గద్దరంగా చెప్పేవాడు శబ్దం చాలా గొప్పది, శబ్దం కన్నా దృశ్యం ఇంకా గొప్పది. శబ్దానికి దృశ్యం కలిగినప్పుడు అది ఒక అద్భుతమైనటువంటి అణ్వస్త్రంలాగా పనిచేస్తుంది. మన తెలంగాణలో ఉన్నటువంటి చారిత్రక ప్రదేశాలు ఉన్నాయి. అది బండకి పుట్టినటువంటి కరవేంద్ర కావచ్చు, లేదా కుమరం భీముడు పుట్టిన స్థలం కావచ్చు, లేదా ఒక రామప్ప కావచ్చు. అది సాంస్కృతికమైన, సాంస్కృతిక కేంద్రమైన, వీర చరిత్రాత్మక కేంద్రమైన అక్కడికి వెళ్ళి ఆ స్థానికంలో ఉన్నటువంటి సబ్జెక్టును తీసుకుని మన కళాకారులలో, అది సాంస్కృతిక సారథిలో పనిచేసిన 520 కాదు, ఆ తర్వాత ఇంకా అందులోకి రాని వందలాది మంది కళాకారులు కూడా స్వయంగా రచయితలు, కవులు, కళాకారులు. కాబట్టి ప్రతి కళాకారుని, తెలంగాణలో ఉన్న ప్రతి కళాకారుని, కవిని 360 రోజులు ఎంగేజ్ చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాను. రామప్ప దగ్గరికి వెళ్ళాం, రామప్ప గుడిని చూశాం, చెరువులో తేలుతున్న ఇటుకల్ని చూశాం. ఆ చెరువులో తేలే ఇటుక ఎలా తయారు చేయబడిందన్న విషయాన్ని అక్కడ ఉన్న ప్రజలకి, అక్కడ ఉన్న ప్రాంతానికి మన కళాకారులు వెళ్ళి రామప్ప గుడి నిర్మాణానికి కర్తలెవరు, రామప్ప గుడి నిర్మాణానికి రాళ్ళెక్కిన వాళ్ళెవరు, రామప్ప గుడిలో ఉన్న నాగునికి ఉన్న చరిత్ర ఏంటి, ఇలాంటి స్థానికమైనటువంటి కథని, విశేషాన్ని, చరిత్రని కనుక మన కళాకారులు మీద వినిపిస్తే టీవీ ఉన్నా, మూవీ ఉన్నా, ఇంకా మొబైల్ ఉన్నా పక్కన పెట్టి ఇది మా చరిత్ర, ఇది మా గురించి మాట్లాడుతున్నారనే సోయి ఆ ప్రజల్లో కలిగిస్తే మంత్రి గారు చెప్పినటువంటి ఉద్దేశం అక్కడి దాకా చేరుతుంది. ఇది నేను ప్రత్యేకంగా అది మీ వల్లనే సాధ్యమవుతుందని నేను కోరుకుంటున్నాను. అలాగే ఒక దేవాలయాల చరిత్రే కాదు, ఒక చారిత్రకమైన సంబంధమైన చరిత్రే కాదు, లేదా ఒక వీరులకు సంబంధించింది కావచ్చు, ఒక కళాకారులకు సంబంధించింది కావచ్చు. బండియాటగిరి దగ్గరికి వెళ్ళి ఆ ఊళ్ళో ఉన్నటువంటి, ఆ ప్రాంతంలో ఉన్న పాల్పురికి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ గ్రామానికి వెళ్ళి యాదగిరి గురించి గొప్పగా చెప్పినప్పుడు ఆ ప్రజలు దాన్ని ఓటు చేసుకుంటారు. కోటని గురించి చెప్పినప్పుడు, పాల్పురికి సోమన్న గురించి చెప్పినప్పుడు, చెన్నూరుకి వెళ్ళి వానవామలయ్య వరదాచార్యుల గురించి చెప్పినప్పుడు, కళాకారుల గురించి, కవుల గురించి, రచయితల గురించి, మన సంస్కృతి గురించి, ఇప్పుడు అమ్మాయి విమల చెప్పినట్టుగా మన సంస్కృతి గురించి, మన జీవన విధానం గురించి కనుక మనం అక్కడికక్కడే గంట సేపట్లోనే ఆ చరిత్ర తెలుసుకొని పాటగా అల్లుకొని అప్పుడే పాడగల దమ్మున్న వాళ్ళు మీరందరూ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. దీనికి ఎవరో అశోక్ పెంచా రాయాల్సిన పల్లె, దీనికి ఎవరో ఫలానా కవి రాయాల్సిన పల్లె. మీరంతలో మీరే ఆ సబ్జెక్ట్ ని అల్లుకోగలరు. ఒక వద్దు కళాకారునికి ఏ చిక్కన చెప్పినాడు, ఒక గొల్లసిద్ధుడు చెప్పే కళాకారునికి ఏ రచయిత చెప్పినాడు, అలాగే ఒక యక్షగానం చెప్పేవాడికి పాతలాలంక ఎంత శోభగా ఉన్నది, వజ్రాల గోడ, బంగారు మేడ. ఇది ఒక బాగా పాండిత్యాన్ని, పాణిని శాస్త్రాన్ని, వ్యాకరణాన్ని చదివి ఏసీ రేణువులు కూర్చొని విశ్వవిద్యాలయం లోపల పండితులైన వాళ్ళు చేసినారా? ఇది
మామూలు ఒక ప్రజలు చూపించిన చరిత్ర కళ. ఆ కళ యొక్క ధార నీ గుండెల్లో ఉంది, నీ గొంతుల్లో ఉంది. ఏ సబ్జెక్ట్ అయితే మనకు మంత్రి గారు చెప్తున్నారో, ఎస్, ఫోన్ వల్ల ఎంత చెడిపోతున్నామో, ఎంత బాధపడుతున్నామో, ఎలా ఆన్లైన్ లోపల అప్లపాలవుతున్నామో శ్రీనివాస్ గారు చెప్పారు. దాన్ని మనం 5 నిమిషాల లోపల కళలాగా మార్చుకొని, ఒక చిన్న స్కిట్ లాగా చేసుకొని, ఒక చిన్న బుర్రకథలాగా మార్చుకొని, ఒక చిన్న వగ్గుకథలాగా మార్చుకొని, అప్పటికప్పుడు ఆ క్షణంలో చెప్పగలిగే దమ్మున్న వాళ్ళు ఇక్కడ పైన కూర్చున్న వాళ్ళు, అక్కడ ఎదురుగా కూర్చున్న వాళ్ళు. మీకు తలుచుకుంటే సాధ్యం కానిదే లేదు. అరే, నైజాం రాజు గోల్కొండని బోరిగడతామన్న బండి యాదగిరికి ఒక పండితుడేం కాదు, మనకంటే గొప్పగా చదువుకున్నవాడేం కాదు. గుండెలో ఆవేశం ఉండాలి, చేయాలనే సంకల్పం ఉండాలి. మన జానపదాన్ని జ్ఞానపదంగా మార్చుకోగలిగా రక్తంలో వేడి ఆవిరి ఉంటే మనమందరం ఒక్కొక్కరం ఒక గద్దర్లా తయారు కావచ్చు, ఒక్కొక్కరం ఒక శుద్ధాల హనుమంతు కావచ్చు. కాపుడు నాడికి ఏమర్థం తెచ్చింది మనకి. అందుకే ఒక అద్భుతమైన వేదిక ఇస్తుంది వల్ల. అందుకు నేను ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా నేను మంత్రి గారు నేను చేతులెత్తి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. గొప్ప అవకాశం ఇచ్చిన ఇక్కడ మన సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ఉన్నారు, వారితో నేను చెప్తున్నాను, భరతనాట్యము కూచిపూడి ఆ యొక్క శాస్త్రీయతని, ఆ ప్రక్రియని కాపాడండి, కానీ సబ్జెక్టు మార్చండి. అటువంటి శాస్త్రీయమైన, అంటే ఒక నృత్య శాస్త్రంలో ఉన్న విషయానికి ప్రజల పాటలు కలపండి. టాపిక్ ఇక్కడ అవుతుంది. ఎంతసేపు భామనే సత్యభామన్, ఆ ప్రక్రియ కాపాడండి, ఆ ట్యూన్ కాపాడండి, ఆ శాస్త్రీయాన్ని, ఆ నాట్యాన్ని మనం కాపాడుతున్నాం. కానీ సబ్జెక్ట్ మారుద్దాం. ఒకవైపు ఉద్యోగం చేస్తూ, ఒకవైపు కుటుంబాన్ని నిర్వహిస్తూ, ఒకవైపు బిడ్డల్ని ప్రేమిస్తూ, ఒకవైపు భర్తతో అనేక సమస్యలను ఎదుర్కొంటూ, ఇరుగు సమస్యలను ఎదుర్కొంటూ ఉన్న ఒక మధ్య తరగతి మహిళని భామ కలాపం కాదు, భామ విలాపాన్ని మనం తీసుకుపోతాం. శాస్త్రీయతకి మనం ప్రజా సబ్జెక్ట్ని, ప్రజల యొక్క బాధల్ని, ప్రజల యొక్క సమస్యల్ని మనం జోడింపజేద్దాం. అటు ఆ కళను కాపాడుకున్నట్టుగా ఉంటుంది, ఇటు వర్తమానంలో ఉన్న విషయాల్ని ప్రజలకు విషయపడుతున్నట్టుగా ఉంటుంది. ఇవాళ మనం తోటోడు తొడగోసుకుంటే మనం విడగోసుకుంటామా అన్న సామెతని పుట్టప్పటి చిన్న. తోటోడు తొడగోసుకుంటే మనం విడగోసుకోవడం అంటే ఏం లేదు సార్. మా పక్కింటాయన వాళ్ళ బిడ్డకి ఆ బిడ్డ చీర కట్టిస్తే 1,00,000 పెడితే, ఆ 1,00,000 పెట్టింది కదా, నేను 2,00,000 పెడతాను. ఈ కంపేర్ టు అదర్స్, ఒకటితో పోల్చుకునేటువంటి ఒక దరిద్రం, ఒక దుర్గుణం, ఒక దుబారా, దీన్ని కలగొట్టడానికి మన కళలు సరిపోవా? మన సామర్థ్యాలే సరిపోతాయి. కళేంటి? తోటోడు తొడగోసుకుంటే మనం మెడగోసుకున్నాం. ఈ ఒక్క లైన్ తోటి మొత్తం మన దుబారాన్ని కంట్రోల్ చేసేటువంటి బుర్రకథ, హరికథ, గొల్లసుబ్బులు, రఘుకథ, తుపాకి రాముడు లేదా అనేకమైన రూపాల్లో మనం పెట్టగలిగే శక్తివంతులైనటువంటి రచయితలు ఉన్నారు. నాకు తెలిసి ప్రపంచంలో, భూగోళంలో ఒకే ఒక్క రాష్ట్రంలో ఎక్కువ అత్యధికమైన కళాకారులు కవులున్నటువంటి రాష్ట్రం తెలంగాణ మాత్రమే. తెలంగాణ మాత్రమే. ఐఎమ్ సేయింగ్, నేను బల్ల బుద్ధి చెప్పడం లేదు, కానీ గుండె తట్టి చెబుతున్నాను. ఇంటింటికి ఒక గద్దరున్నాడు, ఇంటింటికి ఒక శుద్ధాలున్నాడు, ఇంటింటికి ఒక గోరటి ఉన్నాడు, ఇంటింటికి ఒక అందశ్రీ ఉన్నాడు, జయరాజు ఉన్నాడు. ఎందుకని చెబుతున్నానంటే, పాత వాళ్ళ సంగతి వదిలేద్దాం. నీలో ప్రవహిస్తున్నటువంటి కళాన్ని నెత్తురికి మీరు అక్షరాలు చేయండి, వాటికి స్వరాలు కూర్చండి, వాటికి అభినయాన్ని చేయండి. వాద్యకారులంటే కేవలం పాట రాసి దానికి ట్యూన్ కట్టి పాడేవాడే వాద్యకారుడు. తెలంగాణలో ఇంకొక 4వ ఒక వ్యక్తి ఉంది మన వాద్యకారులకి. మనం పాట రాసుకోగలం, పాట ట్యూన్ చేసుకోగలం, పాట పాడగలం, పాటను ఆడి చూపించగలం. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ ఆఫ్ తెలంగాణ. కాబట్టి ఏ రాష్ట్రంలోనైనా, ఏ ప్రభుత్వమైనా ఈ నిర్ణయం తీసుకుంటే అది ప్రజల దాకా చేయడం కొంచెం కష్టంగా అవుతుందేమో, కానీ మన తెలంగాణలో ఉన్నటువంటి 31 జిల్లాల్లో ఉన్న ప్రతి గ్రామంలో దేశంలో
ప్రపంచంలో అన్ని రాష్ట్రాల కంటే అమలు జరిగేది, ఆచరణ చేయగలిగేటువంటి కళాకారులు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఉన్నారని ఈ సందర్భంగా ఇది తెలియజేస్తూ మనం ఆ దిశగా వెళ్దాం. అయితే ఇది బహిరంగ సభ లాంటి ఇలాంటి సభలలో మనం ఏ ప్రక్రియలో వెళ్దామనేది కుదిరేది విషయం కాదు. దీనికి క్రీమ్ ఆఫ్ ది పీపుల్, రైటర్స్ ని, కళాకారుల్ని, కవుల్ని, చిత్రలేఖకుల్ని, లలిత కళాకారులందరినీ క్లోజ్ సర్కిల్లో ఒక 100 మందినా 200 మందినా కూర్చోబెడదాం. అందరినీ కూర్చోబెట్టి అప్పుడు వాళ్ళకు ఒక ఎజెండా ఇవ్వండి. సార్, మీరు ఏ టైం నుంచి ఏ టైం చేస్తారు, ఏ కళారూపంలో పెడతారు అన్నట్టుగా మీరు చేసేస్తే ఓ క్లోజ్ సర్కిల్లో మనం మాట్లాడి దానికి ఒక ప్రాతిపదిక తీసుకుని ఆచరణలోకి రావాలని చెప్తూ మరొకసారి నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ నమస్కారం, సెలవు. ధన్యవాదాలు. సుధీర్ అశోక్ గారు చాలా భావ విషయంతో కళా ఉన్నత్యాన్ని గురించి, కళాకారుల గొప్పతనం గురించి